హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. కోపం రావడంతో యూ అంటూ అతన్ని కొట్టడానికి ముందుకు వెళ్ళింది శశిక. అది ముందుగానే ఊహించి ఆమె నుండి అతన్ని తప్పించుకోవడం కోసం 2 అడుగులు వెనక్కి వేయడంతో సరాసరి వెళ్ళి ఆమె ప్రవర్తికని తోయడం, ఆ ప్రవర్తిక వెళ్ళి హోమం చేస్తూ ఉన్న అఖిల మీద పడడం వెంటనే జరిగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో హోమంలో పూర్ణాహుతి వేయడానికి సిద్ధమయ్యి దానిని చేతిలోకి తీసుకుని హోమం గుండానికి నమస్కారం చేస్తూ ఉంది అఖిల. కానీ తన మీద అనుకోకుండా ప్రవర్తిక వచ్చి పడడంతో తన మీద ఇంకేదో పడిపోయింది అన్న కంగారులో ఆ పూర్ణాహుతిని ఒక్కసారిగా బాబోయ్ అంటూ పైకి విసిరేసింది. అది గమనించిన శశిక వెంటనే రియాక్ట్ అయ్యి అది కింద పడకుండా దాన్ని క్యాచ్ పట్టుకుని మనసులో ఏదో కంగారుగా అనిపించడంతో భయపడి అక్కడ చిన్నగా మండుతూ ఉన్న హోమగుండంలో అది వేసేసింది. దానితో ఒక్కసారిగా మంటలు పైకి చెలరేగిపోయాయి. అది చూసిన వారందరూ కంగారు పడి వెంటనే రియాక్ట్ అయ్యి ఒక అడుగు వెనక్కి జరిగి తమకి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోగా ఆ మంటలకి చాలా దగ్గరగా ఉన్న అఖిల ఇంకా ప్రవర్తిక మొహాలు మాత్రం నల్లగా మాడిపోయాయి. అది చూసి పెద్దగా నవ్వుతూ, చూసావాక దేవుడి మహత్యం, ఇప్పటి వరకు పేడలా అంతెత్తు మందన్న మేకప్ వేసుకుని తెల్లగా మిలమిలా మెరిసిపోతూ ఉన్న వారి మొహాలు ఒరిజినల్ కలర్లోకి ఎలా వచ్చేశాయో. దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకన్నా మరొక నిదర్శనం అవసరం లేదక్కా అంది వనజ. మెల్లిగా అనవే, అది వింది అంటే రచ్చ చేసేస్తుంది, కొంచెం సైలెంట్గా ఉండవే బాబు అంటూ మొత్తుకుంది కాచాయిని. దాని మొహం ఒక్కసారిగా అంత పెద్ద మంటలు మీదకి రావడంతో షాక్తో దాని బ్రెయిన్ ఫీజ్ అయిపోయింది. అక్కడ అది లూజ్ అవ్వాలంటే ఒక బిందెడు నీళ్లు తెచ్చి నెత్తి మీద నుంచి గుమ్మరించాలి, కానీ వెలుగుతున్న హోమాగ్ని ముందు నీళ్లు పోయడం మంచిది కాదు అని మావయ్య గారి అభిప్రాయం. కాబట్టి ఆ హోమాగ్ని చల్లారే వరకు వీళ్ళిద్దరూ అదే యాంగిల్లో శిలా విగ్రహాలు అయిపోవలసిందే. అప్పటి వరకు మన ఇష్టం. వాళ్ళని కొట్టాలి అనుకున్న వాళ్ళు కొట్టొచ్చు, తిట్టాలి అనుకున్న వాళ్ళు తిట్టొచ్చు, చంపేయాలి అనిపిస్తే చంపేయచ్చు కూడా. అడ్డుకునేవారు ఎవరూ ఉండరు అంది వనజ. అయ్యో చిన్నత్తయ్య, ఇంట్లో శుభమాని పూజ చేస్తూ ఉంటే చంపేద్దామంటారేంటి? చంపడానికి వేరే మంచి ముహూర్తం పెట్టుకుందాంలే. ప్రస్తుతానికి ఆ ప్రోగ్రాం కొంచెం పోస్ట్ పోన్ చెయ్యండి రిక్వెస్టింగ్గా అడిగింది శశిక. వాళ్ళ ముగ్గురు వైపు వింతగా చూస్తూ, మాకు ఎక్కడ దొరికిన సంతమ్మ ఇది? ఇన్ని రోజులు నా భార్యమని మాత్రమే తేడా అనుకున్నాను. దానికి తోడు మహాతల్లివి నువ్వు తగులుకున్నావు. ఇంకా మా జీవితం సర్వనాశనమే దీనంగా మొహం పెట్టి అన్నాడు మధుకర్. అయ్యో, ఈ విషయంలో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ మావయ్య ఎందుకు అంత సాడ్గా ఫీల్ అవుతారు అడిగింది శశిక. ఇందులో హ్యాపీగా ఫీల్ అవడానికి ఏముందమ్మా మా బొంద అని అతను అనడంతో, ఎందుకు లేదు మావయ్య గారు, ఇన్ని రోజులు మీరొక్కరే కూర్చుని మీ భార్య గురించి బాధపడేవారు. ఇప్పుడు మీకు తోడు మీ కొడుకు వస్తున్నాడు. మీ అదృష్టం బాగుంటే ఇంకెవరైనా కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మరి హ్యాపీయే కదా అని శశిక అనడంతో, నిజమేనమ్మా, నేను అసలు ఈ రకంగా ఆలోచించనే లేదు అంటూ సంబరపడ్డాడు మధుకర్. అబ్బా శశిక, జోక్స్ వేసే టైం ఇది కాదు. ఇక్కడ ఇద్దరు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్దయిన మొహం చూడండి ఎంత వాలిపోయిందో. వెళ్ళి చేసిన తప్పుకి క్షమాపణ అడుగు అంటూ కాచాయిని చెప్పడంతో, సరే అత్తయ్య అని మాధవరావు దగ్గరికి వెళ్ళి, క్షమించండి తాతయ్య గారు, ఏదో తెలియక చేసేశాను. నేను చేసిన తప్పు వల్ల ఇంత గందరగోళం జరుగుతుందని అస్సలు అనుకోలేదు. పొరపాటున పూర్ణాహుతి ఎక్కడ కింద పడిపోతుందా అని పట్టుకున్నాను, కానీ అది ఎలా నా చేతులు జారి హోమగుండంలో పడిపోయిందో నాకేమీ అర్థం కావడం లేదు. క్షమించండి అంటూ తల వంచుకుని చెప్పింది శశిక. ఆమెని అతడు ఏం చేస్తాడో, ఎలాంటి శిక్ష వేస్తాడో అన్న భయంతో అందరూ అతని వైపే భయంగా చూస్తూ ఉండిపోయారు. విహాన్కైతే గుండె ఒక్కసారిగా వేగం పెరిగిపోయి శశిక కోసం విపరీతంగా కొట్టుకుంటూ ఉంది.
ఇందులో క్షమించడానికి ఏమీ లేదమ్మా. ఎప్పుడో 25 సంవత్సరాల ముందు మా ఇంట్లో హోమం ఇలా మండుతూ అందులో అమ్మవారి రూపం కన్నుల విందుగా ఇలా ప్రకాశవంతంగా వెలిగిపోవడం చూశాను. మళ్ళీ నేను బ్రతుకుండగా ఈ దృశ్యాన్ని నా కళ్ళారా చూస్తాను అని అనుకోలేదు. నీ పుణ్యమా అంటూ ఈరోజు ఆ పుణ్యఫలం నాకు దక్కింది. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. ఆ అగ్ని చల్లారే వరకు హోమం ముందు కూర్చున్న వాళ్ళు ఎవరూ పైకి లెక్కకూడదు. కాబట్టి అఖిలని ప్రవర్తికని అలాగే వదిలేసి మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. వారికి ఏమైనా జరుగుతుంది అని మీరు అస్సలు కంగారు పడొద్దు. అన్నిటికీ ఆ జగన్మాతే ఉన్నారు. ఆమె వారి ప్రాణాల్ని కాపాడుతుంది అని మాధవరావు చెప్పడంతో రిలాక్స్ అయ్యారు అక్కడ ఉన్నవారంతా. కానీ శశికకు మాత్రం మనసులో ఏదో తెలియని బాధగా అనిపించింది. అత్తయ్య ఏదో మూఢనమ్మకానికి పోయి వారిద్దరిని అక్కడ నుంచి కదపకపోతే వారికి ప్రాణానికే ప్రమాదమేమో, ఒక్కసారి ఆలోచించండి అంటూ కాచాయిని ఆమె అడగడంతో, ఈ ఇంట్లో హోమం జరిగినప్పుడు ఎప్పుడూ కూడా ఇలా ఎవ్వరికీ కాలేదు తల్లి. ఇలా అయ్యింది అంటే వాళ్ళ మనసులో ఏదో దురుద్దేశం ఉంది అని అర్థం. అయినా నువ్వు చెప్తున్నావు కదా, సరే పద, కొంచెం వాళ్ళని కదిపి చూద్దాం, స్పృహలోకి ఏమైనా వస్తారేమో అని కాచాయిని అనడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెల్లిగా వాళ్ళ భుజాల మీద చెయ్యి వేసి వదినా అంటూ కదిపారు శశిక, కాచాయిని, వనజ. దాంతో అదిరిపడి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి అమ్మోయ్ మంట మంట అంటూ అరుస్తూ భయంగా తను కూర్చున్న దగ్గర నుంచి పైకి లెగబోయింది అఖిల. దాంతో ఆమెను ఒక్కసారిగా కిందకి కుదేసి, ఎక్కడికి లేచేది? ఆ హోమం చల్లారే వరకు మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి లెగడానికి వీల్లేదు అంటూ గట్టిగా చెప్పింది వనజ. నువ్వు ఆగు వనజ అంటూ ఆమెను ఆపి, అయ్యో వదినా, మంటలు కొంచెం చల్లారిపోయాయి, నువ్వు శాంతించు అంటూ ఆమెకు ధైర్యం చెప్పి తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి, చాలా సంవత్సరాల తర్వాత హోమగుండం ఇంత ఎక్కువగా మండడం కదా వదినా, అందుకే దగ్గరగా ఉన్న మీకు ఇలా జరిగింది. ఆ హోమగుండం పూర్తిగా చల్లారే వరకు మీ ఇద్దరూ ఇక్కడి నుంచి లెగకూడదు, గుర్తుంది కదా, జాగ్రత్త. ఒక 10 నిమిషాలు ఆగి నేను మీ ఇద్దరికీ జ్యూస్ తీసుకువస్తాను అంటూ చెప్పి అక్కడి నుంచి శశిక వనజని తీసుకుని మెల్లిగా వెళ్ళిపోయింది కాచాయిని. దానితో ఏడుపు ఒక్కటే తక్కువ అఖిలకి. అసలే కింద పడడం వల్ల నడుం నొప్పిగా ఉంది అనుకుంటే వనజ మళ్ళీ కిందకి కుదేయడంతో ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవ్వగా ఆమె బాధ వర్ణనాతీతంగా ఉంది. మమ్మీ, నీతో పాటు నేను కూడా కూర్చోవాలా? ఏడుపు మొహం పెట్టుకుని అడిగింది ప్రవర్తిక. వెంటనే లాగిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టి, నిన్ను ఎవడు నా మీద పడమన్నాడే? నువ్వు పడకుండా ఉండి ఉంటే నేను ఆ పూర్ణ ఆహుతిని అలా పైకి విసిరేదాన్నే కాదు, అది ఆ పూర్ణ కూతురు క్యాచ్ పట్టేదే కాదు, ఇందులో వేసేదే కాదు. అంతా నీ వల్లే. ఇప్పుడు చూడు, హోమం చేస్తున్నప్పుడు కూర్చున్న నేను, హోమం మండుతున్నప్పుడు అనుకోకుండా కింద కూర్చున్న నువ్వు, ఆ హోమం చల్లారే వరకు 3 గంటలు ఇక్కడ కూర్చుని చావాలి అంటూ తల బాదుకుంది అఖిల. ఆ మాటలన్నీ వదిలేసి షాక్ అయిన ప్రవర్తిక, ఏంటి మమ్మీ నువ్వు అనేది? ఆ శశిక పూర్ణ పెద్దమ్మ కూతురా అంటూ అడిగింది. ఏమో తెలీదు కానీ దాని కూతురే అని గట్టిగా కొడుతుంది. దాని పోలికలు చూసినప్పుడే ఇది దాని కూతురేమో అన్న అనుమానం నాకు వచ్చింది. ఇదిగో ఇప్పుడు పూర్ణాహుతి ఆమె చేతుల మీద నుండి ఇందులో పడగానే ఈ హోమగుండం ఇలా మండుతూ ఉండడంతో ఆ అనుమానం ఇంకా బలపడింది. ఖచ్చితంగా దానికి ఇంటితో ఏదో రక్త సంబంధం ఉంది. అందుకే పూర్ణాహుతి దాని చేతుల మీదుగా ఈ హోమగుండంలో పడడంతో మంటలు ఇంతగా చెలరేగాయి. ఆ సంబంధం ఏంటో వెంటనే తెలుసుకుని ఆ బంధాలను వీలైనంత త్వరగా తెంచకపోతే ఈ ఇంట్లో మన స్థానం ప్రశ్నార్థకంగా మారుతుంది అంది అఖిల. దానితో దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది ప్రవర్తిక. రెస్ట్ తీసుకుందామని గదిలోకి వచ్చిన శశికకి ఆల్రెడీ అక్కడ రెస్ట్ తీసుకుంటూ కనిపించాడు విహాన్. అది చూసి, అదేంటి సార్ గారు బెడ్ ఎక్కి మరీ పడుకున్నారు, ఆయన అక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకోవాలి అని అనుకుంటూ, హలో సార్ అంటూ పిలిచింది ఆమె. ఆమె పిలుపుకి నిద్రలో ఉన్నవాడైతే మేల్కొనేవాడేమో, కానీ నిద్ర నటిస్తున్నవాడు మేల్కోవడం కష్టం కదా. అందుకనే కళ్ళు మూసుకుని అలానే ఉండిపోయాడు విహాన్. హలో సార్, మిమ్మల్ని
అంటూ మళ్ళీ పిలిచింది శశిక. అయినా కూడా అతనిలో కదలిక లేదు. కానీ అతని పెదవులు మాత్రం చిన్నగా నవ్వుతున్నాయి. అది చూసి, ఓ, నిద్ర నటిస్తున్నారా? అయితే సరే అని బెడ్కి మరో పక్కకి వెళ్ళి ఆ బెడ్పై ఉన్న బెడ్షీట్ని పైకి కిందకి దులుపుతూ ఉంది శశిక. పాపం పాప నన్ను బెడ్ ఖాళీ చేయించి తను బెడ్ ఎక్కి శుభ్రంగా పడుకోవాలని ఎక్కువగా ఆశపడుతున్నట్లుంది. దీని పప్పులు ఏమీ నా దగ్గర ఉడకనివ్వను. ఏం జరిగినా సరే కళ్ళు తెరిచేది లేదు, మంచం ఖాళీ చేసేది లేదు అని మనసులోనే అనుకుంటూ అలానే పడుకుని ఉండిపోయాడు విహాన్. ఎంత ప్రయత్నించినా కూడా అతను లెగకపోవడంతో అలా దులిపి దులిపి విసుగు వచ్చి ఒక్కసారిగా గట్టిగా తన బలమంతా ఉపయోగించి దులపడంతో ఒక పక్కకు తిరిగి పడుకున్న విహాన్ కాస్త దొర్లుకుంటూ వెళ్ళి కింద పడ్డాడు. ఆ దెబ్బతో నడుము వెళ్ళి ఫ్లోర్కి తగులుకోగా చిన్నగా అతని నడుములోని నరాలు కెవ్వుమంటూ అరవడంతో అమ్మా అంటూ కొంచెం పెద్దగా అరిచి, వసే రాక్షసి, ఏం పోయే కాలం వచ్చిందే, ఎందుకే నా జీవితంతో ఎలా ఆడుకుంటున్నావు అంటూ అసహనంగా అరిచాడు అతను. ఇదిగో సారు, మాటలు కొంచెం జాగ్రత్తగా రానివ్వండి. పోయాకాలం వచ్చింది నాకు కాదు సారు, తమకి. అందుకే పిలిచినా పలకకుండా నిద్ర నటించారు కదా, కాబట్టే నడుం విరిగింది. మూత తిప్పుతూ అంది శశిక. పలకకపోతే పాపం పిల్లాడు అలసిపోయి నిద్రపోయాడు అనుకుని ఏ సోఫాలోనో తగలబడకుండా నా మీద ఎందుకే ఇంత కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తున్నావు? అసలు ముందు ఇది చెప్పవే. నువ్వు ఏదో ఉద్దేశంతోటే నా ఇంట్లో అడుగుపెట్టావు కదా, ఆ ఉద్దేశం ఏంటి? నన్ను చంపమని ఎవరైనా నీకు కిరాయి ఇచ్చి పంపించారా? నువ్వు కిల్లర్వా, కిరాయి రౌడీవా అంటూ ఆవేశంగా అరిచాడు విహాన్. వెటకారంగా నవ్వుతూ, హలో మాస్టారు, మీరు మీ గురించి బాగా ఎక్కువగా ఊహించుకుంటున్నారండి. మిమ్మల్ని చంపమని చెప్తే అదే మహా అదృష్టంగా ఫీల్ అయిపోయి పైసా కూడా తీసుకోకుండా చంపేవాళ్ళు బయట వందల కొద్దీ ఉన్నారు. వారందరినీ వదిలేసి నాకు కిరాయి ఇచ్చి మరీ మీ ఇంటికి పంపించవలసిన దరిద్రం ఇంకా ఎవ్వరికీ పట్టలేదులే. ఎక్కువగా ఆశపడిపోకండి అంది శశిక. అవును, ఎవరికి ఏ దరిద్రం పట్టలేదు, నాకే నీ దరిద్రం పట్టింది. శుభ్రంగా వియాన్ గాడిలాగా నేను కూడా ఇంటికి దూరంగా పోయి ఉంటే నాకు ఈ పెళ్లి గోల ఉండేది కాదు, ఆ పెళ్లి పేరుతో వచ్చిన ఈ పెళ్ళం బాధ ఉండేది కాదు అంటూ తాళబాదుకున్నాడు విహాన్. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అందరూ వియాన్ వియాన్ వియాన్, ఓ, ఆ పేరు జపం చేసేస్తున్నారేంటి? అసలు ఎవరతను, ఏం చేస్తుంటాడు? మీకన్నా పెద్ద శాడిస్టా? అతని గురించి తెలుసుకోవాలని నాతో పాటు చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారైనా చెప్పొచ్చు కదా, ఆయన గారి కథ విని తరిస్తాము అంటూ అడిగింది శశిక. అవునా, అది ఇట్రా అంటూ ఆమె భుజం మీద తన చెయ్యి వేసి ప్రేమగా ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నీకు వియాన్ గురించి తెలియాలి అంతే కదా అంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు విహాన్. అతనితో పాటే తన అడుగులు కూడా వేస్తూ ఉంది శశిక. వాడి గురించి నేను తర్వాత చెప్తాను, కానీ రాత్రి నేను సోఫాలో పడుకున్న వాడిని బెడ్ మీదకి ఎలా వచ్చాను, దాని వెనక ఉన్న రహస్యం ఏంటి పాపా అడిగాడు విహాన్. దాని వెనకాల ఏమీ రహస్యం లేదు, అలవాటైపోయిన రూమ్ కదా. అర్ధరాత్రి నిద్రలో వాష్రూంలోకి వెళ్ళి వచ్చిన నువ్వు అక్కడ సోఫాలో పడుకోవడం మర్చిపోయి వచ్చి ఇక్కడ బెడ్ మీద నా పక్కన పడుకున్నావు. నేను తెల్లారేకే చూశాను ఆ విషయం. సరే కదా, సోఫాలో ఉన్న మిమ్మల్ని మోసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి నాటకం ఆడాలంటే కష్టం, కానీ బెడ్ మీద ఉన్న మీతో ఒక ఆట ఆడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా అని చిన్న డ్రామా ప్లే చేశాను అంతే అంది శశిక. అవునా, అయితే ఆ డ్రామా తర్వాత వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా నీకు అడిగాడు విహాన్. ఏముంటుంది, మా అయితే 2 తిడతారు, అంతకీ కాదు అనుకుంటే ఏ గోడకో మీ తల వేసుకుని మీరే బాదుకుంటారు. అంతకు మించి ఏం జరుగుతుంది అని శశిక అంటూ ఉండగానే అప్పటికే ఆమెని డోర్ వరకు తీసుకువచ్చిన అతను ఆమెను ఫోర్స్గా బయటికి తోసి, అవి అన్నీ రొటీన్ అయిపోయాయి, ఈరోజు కొంచెం వెరైటీగా ఇలా ట్రై చేద్దాం. ఈ నైట్ అంతా నువ్వు ఇక్కడే పడుకుని చావు, గదిలో కాలు పెట్టావో కాళ్ళు 2 నరికేస్తా అంటూ చెప్పి డోర్ వేశాడు విహాన్. దొంగ సచ్చినోడా,
ఇక్కడ ఫ్యాన్ కూడా లేదురా, దోమలు నల్లులు పిల్లులు అన్నీ మీద పడి కొరికేస్తాయేమోరా, కొంచెం తలుపు తీయరా దీనంగా అడిగింది శశిక. వెంటనే డోర్ తీసి ఆమె వైపు చూస్తూ, వియాన్ గురించి అడిగావు కదా, చెప్పడం మర్చిపోయాను. ఇదే విషయం వెళ్ళి మీ చిన్నత్తయ్య గారిని అడుగు. వాడి చరిత్ర అంతా కథలు కథల కింద చెప్తుంది కన్న కొడుకు గురించి ఆవిడ అని చెప్పి మళ్ళీ డోర్ వేశాడు విహాన్. దాంతో ఉక్రోషంగా ముక్కు పాముకుంటూ, అడుగుతా, వాడి గురించి కాదు, వీడి గురించి. ఈ మూర్ఖపు విహాన్ని ఎలా కని పెంచి నాకు కట్టబెట్టారు అని ఆ అత్తలు ఇద్దరినీ అడిగి కడిగి పడేస్తా. ఆ తర్వాత గదిలోకి నేను వచ్చి నిన్ను బయటికి గంటించకపోతే నేను మిసెస్ విహానే కాదు అంటూ ఆవేశంగా ఛాలెంజ్ చేసి, అత్తయ్య అంటూ ఏడు మొహం పెట్టుకుని వనజ గదిలోకి వెళ్ళింది శశిక. అప్పుడే పడుకోవడానికి సిద్ధమవుతున్న మధుకర్ ఆమె గదిలోకి రావడం చూసి దిండు దుప్పటి తీసుకుని బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అది చూసి, అయ్యో పర్వాలేదు మావయ్య గారు, మీరు కాసేపు ఉండి ఆ తర్వాత వెళ్ళవచ్చు అంది శశిక. ఉండమని నువ్వు ఆఫర్ ఇచ్చినా ఆ ఆఫర్ తీసుకునే అంత ధైర్యం నాకు లేదు తల్లి. మీకు తోడుగా మా వదినమ్మని కూడా ఇక్కడికే పంపించి నేను ఆ గదిలో రెస్ట్ తీసుకుంటాను. కనీసం ఈ నైట్ టైం ఈ 8 గంటలైనా మాకు ప్రశాంతతని ఇవ్వండి, అంతే చాలు అని చెప్పి మరో మాటకి తావివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మధుకర్. వెళుతున్న అతని వైపు చూస్తూ, ఒక్కరోజులోనే మావయ్య గారికి నా మీద చాలా నమ్మకం వచ్చేసింది అత్తయ్య అడిగింది శశిక. మరి రాదేంటి? విహాన్ అంటే ఒక ఉరుము, ఒక మెరుపు, ఒక పిడుగు. వాడింటికి వచ్చేస్తున్నాడు అంటేనే మేము మా గుండెల్లో హడలెత్తిపోయి భయపడి చచ్చేవాళ్ళం. పాపం ఆడియన్స్ కూడా ఫస్ట్లో అదే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సీన్ రివర్స్ అయిపోయి అందరి ఆశలు అడియాసలు చేస్తూ వాడిప్పుడు ఇంటికి రావాలంటేనే భయపడి చస్తున్నాడు. దాని అంతటికి కారణం నువ్వే కదా తల్లి. అందుకే మీ మావయ్య గారికి ఇంత త్వరగా అంత జ్ఞానోదయం వచ్చేసింది అంది వనజ. ఊరుకోండి అత్తయ్య, మీరు మరీ అంతలా పొగిడేస్తూ ఉంటే అదేంటో నాకు కూడా సిగ్గేసేస్తుంది నవ్వుతూ మెలికలు తిరుగుతూ అంది శశిక. సిగ్గుపడింది చాలే, దా పడుకుందాం అని వనజ అనడంతో, అప్పుడేనా? నాకు మీ కొడుకు గురించి తెలుసుకోవాలని ఉంది అత్తయ్య, కొంచెం చెప్పండి ప్లీజ్ అంది ఆమె. నా కొడుకు గురించి ఇంకా నువ్వు తెలుసుకోవడానికి ఏముందమ్మా, రోజు చూస్తూనే ఉన్నావు కదా అని వనజ అనడంతో, అబ్బా నేను అడుగుతున్నది మీ పెద్ద కొడుకు గురించి కాదత్తయ్య, మీ చిన్న కొడుకు వియాన్ గురించి. తను ఎందుకు నేను వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు? అసలు తను ఇంట్లో ఉండడం లేదా ఏంటి అని అనుమానంగా అడిగింది ఆమె. ఉండడం లేదా అంటే ఏం చెప్తుంది దాని మొహం? పాపం చిన్నప్పటి నుంచి దీని చేతుల్లో అష్ట కష్టాలు పడి పెరిగినవాడు పెద్దదిగాక అమ్మంటేనే విరక్తి వచ్చి దీనికి దూరంగా పోయి ప్రశాంతంగా ఒక ఇల్లు తీసుకుని హాయిగా అక్కడే బ్రతుకుతున్నాడు. వాడికి ఇలాంటి పూజలు పునస్కారాలు బంధాలు అనుబంధాలు అంటే పెద్దగా నచ్చవమ్మాయి. ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. కనీసం జంటగా ఒక పక్షి పిల్లని కూడా తెచ్చుకుని పెంచుకోడు అంటూ ఆ గదిలోకి వచ్చింది కాచాయిని. మరీ అంత టఫ్గా ఉంటాడా అత్తయ్య అతను అని శశిక అడగడంతో, అంతా ఇంత కాదమ్మా, భరించలేనంత అంది కాచాయిని. ఏమీ కాదు, అక్క అన్నీ అబద్ధాలు చెప్తుంది. నా కొడుకు చాలా మంచివాడు. ఈ ఇంట్లో ఉన్న అందరికన్నా వాడే బాగా తెలివైనవాడు. వాడు పద్ధతిగా అందంగా అందరూ మెచ్చే విధంగా పెరగాలి అని వాడు పుట్టగానే వాడిని తీసుకువచ్చి అక్క చేతుల్లో పెట్టేశాను. వాడికి అమ్మైనా పెద్దమ్మైనా అన్నీ అక్కయ్యే. ఏదో కన్నాను కాబట్టి నన్ను అమ్మ అని పిలుస్తాడు, కానీ లేదంటే అక్కే వాడికి అమ్మ అంటూ పొగడ్తల కార్యక్రమం పెట్టుకుంది వనజ. చిన్నగా నవ్వుతూ, వియాన్ చాలా మంచివాడమ్మా. ఏ విషయం కూడా వాళ్ళ అమ్మకి చెప్పకుండా చేయడు. ఏదైనా వనజకి చెప్పి తను ఊ అంటే ఆ తర్వాత నాకు చెప్పి చెయ్యనా అని అడుగుతాడు. మా ఇద్దరి మాట అస్సలు జవదాటడు. మాకు చెప్పకుండా ఏమీ చేయడు. అయినా ఇలా మాటలో కాదు, అసలు వాడికి మాపై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే వీడియో కాల్ చేసి నీకు చూపిస్తాను అని కాచాయిని అనడంతో, నా ఫోన్ ఇక్కడే ఉందక్క, నేను చేస్తాను అంటూ వియాన్కి వాట్సాప్ కాల్ చేసింది వనజ. రింగ్ అవుతూ ఉన్న తన ఫోన్ వైపు ఒక చూపు చూసి,
అసహనంగా కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి మామ్ అంటూ అడిగాడు వియాన్. ఏం చేస్తున్నావు నాన్నా? ప్రేమగా అడిగింది వనజ. పెళ్లి చేసుకుంటున్నాను మామ్ చెప్పాడు వియాన్. ఆ మాట విని ఆ ఇద్దరు షాక్ అవ్వగా, అవునా బంగారం, ఎప్పుడూ ఆఫీస్ అంటూ తిరుగుతూ ఉంటే నీకు అసలు మంచి లక్షణాలే లేవు అనుకున్నానురా. కానీ ఎంత పని గట్టుకుని మరీ వెళ్ళి పెళ్ళి చూస్తున్నావు అంటే చాలా సంతోషంగా ఉందిరా. ఇంతకీ ఎవరి పెళ్లి చూస్తున్నావు అడిగింది వనజ. దానితో ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి, వాడి పెళ్లి చూస్తున్నాను అనలేదే, చేసుకుంటున్నాను అంటున్నాడు. అయినా కళ్ళు దొబ్బాయా నీకు? ఒంటి మీద వైట్ డ్రెస్సు, మెడలో దండలు, నుదుటిన బాసికం, బుగ్గన చొక్క, సరిగ్గా సరిగ్గా చూడు అంటూ ఆమె తల వెనక చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని ఫోన్లోకి ఆమె తలని దూర్చింది కాచాయిని. దాంతో అదిరిపడిన వనజ జరుగుతుందంతా చూసి అమ్మో పెళ్ళా అంటూ గట్టిగా అరిచింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వియాన్ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు? ఆ పెళ్లితో వచ్చే తిప్పలేంటి, నవ్వులేంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ విలువైన అభిప్రాయం చెప్పండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.